ప్రభుత్వం వచ్చి 8 నెలలు, రేపు పొద్దునకెళ్ళి 9 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అన్నారు, ఒక్క పెన్షన్లు తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయట్లేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. అలాగా ప్రతి వర్గానికి కూడా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఈ హామీలన్నీ కూడా చాలా బాగా అమలు చేస్తున్నాము, ఢిల్లీలోని ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్తో అని ఢిల్లీలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. అంటే అబద్ధాలు చెప్పడం అన్నది చంద్రబాబు నాయుడికి చిన్నప్పటి నుంచి తెలిసిన విద్యే. ఎందువల్ల నేను చెప్తున్నానంటే, ఈయన ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు 95వ సంవత్సరంలో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పిన ఇదేంటంటే, కాంగ్రెస్ మొత్తం నాశనం చేసేసింది, ఒక్క నయా పైసా లేదు, నాకేం చేయాలో తెలియక నాకు ఏమీ చేయలేకపోతున్నాను అన్న వీడియో అన్నది మొన్న నాకు దొరికింది. అంటే ఇలాగ అంటున్నాడు చంద్రబాబు, ఇది ఎప్పుడు అతనికి పాటే అని చెప్పి రోసయ్య గారు మాట్లాడుతున్న వీడియో ఒకటి నేను రిలీజ్ చేశాను. అంటే మొన్న అసెంబ్లీలో చెప్పినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు అయిపోయినాయి, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. సేమ్ ఇదే పాట ఇంతకుముందు కూడా 1995లో కూడా రిలీజ్ చేశాడు. 2014లో అదే చెప్పాడు. ఈవేళ మళ్ళీ 2025లో కూడా అదే చెప్తా ఉంటాడు. కానీ ఇదే పరిస్థితులు ఇంతకుముందు 8 నెలలకు ముందు ఉన్నాయి, 9 నెలలకు ముందు ఉన్నాయి, 10 నెలలకు ముందు ఉన్నాయి, సంవత్సరానికి ముందు ఇదే పరిస్థితులు ఉన్నాయి. అప్పటి ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మరి జగన్ గవర్నమెంటు ఎలా ఇవ్వగలిగింది ఈ స్కీముల్ని? నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంటే నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్ లోపమా, లేకపోతే నీ మంత్రుల లోపమా, నీ మంత్రిమండలి కూర్పు లోపమా, నువ్వు పెట్టుకున్న అధికార లోపమా, అసలు నువ్వే లోపమా? నేను 572 కోట్లు రిలీజ్ చేశారంటే అవి నిన్న మొన్న పడి, ఈవేళ మళ్ళీ లోకేష్ గారు ఇంకొక 216 కోట్లు తొలి విడతగా ఇస్తున్నాం. అంటే తొలి విడత ఇచ్చింది 778 కోట్లు, దాంట్లో కూడా పూర్తిగా ఇవ్వలేదు. అసలు ఇవ్వాల్సింది 3000 కోట్లు. 3000 కోట్లలో 700 కోట్లు ఇస్తే ఏమి సరిపోతుందండి? మా కాలేజీకి ఎంతో రావాల్సి ఉండి 6 నెలల నుంచి జీతాలు రాలేదంటే, ఒక నెలకు సరిపడే జీతం ఇది స్కాలర్షిప్ కూడా లేదు. ఒక 5 లక్షలు వేసారంటే 5 లక్షలు మాకు జీతాలకు సరిపో ఒక నెలకు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే మేము ఉద్యోగస్తులకి జీతాలు ఎలా ఇవ్వగలం? ప్రైవేట్ కాలేజ్ అంటే దీని ఎఫెక్టు ఎలా పడుతుందంటే, యాజమాన్యాల మీద పడేది తక్కువ, అక్కడ ప్రైవేటు ఉద్యోగాలు లెక్చరర్స్ చేసుకుంటున్న వాళ్ళ మీద పడుతున్నది ఎక్కువ, విద్యార్థి కుటుంబాల మీద పడుతున్నది ఎక్కువ. ఇది వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి ఏ రంగం తీసుకున్నా మనం చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. అన్ని రంగాల్లో ఇంతకుముందు స్కాలర్షిప్ విషయంలో ఇంతకుముందు 2019లో ఈయన గద్దె దిగిపోతూ ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కాకుండా అదేవిధంగా ఇంకా చాలా స్కీములు ఎగ్గొట్టి 23,000 కోట్లు పసుపు కుంకాల కింద మరి ఈయన పంచిపెట్టేశాడు, ఖజానాన్ని దోపిడీ చేసి. మరి నువ్వు చేసి జగన్కి ప్రభుత్వం ఇచ్చావు, ఆయన సరిదిద్దుకుని అన్నీ ఇచ్చుకుని వచ్చాడు కదా, మరి నీకు ఎందుకు చేత కావట్లేదు? అతను ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇది పూర్తిగా తెలుగుదేశం వైపరీత్యం. అందుగురించే ఒక గొంతుకు కావాలి శాసన మండలిలో
ఎందువల్లంటే ఇంకొకటి ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో నేను విన్నాను క్లియర్గా, నిరుద్యోగ వృత్తి ఎవడో మొదలుపెట్టామన్నాడు. అయ్యో నిజంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎంక్వైరీ చేశాను. అబ్బే పచ్చి అబద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడగలిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ని తీసుకుని వెళ్ళి ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి, నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి, ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడడానికి, అనార్గనైజ్డ్ సెక్టర్ ఏదుందో వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి ఖచ్చితంగా మనం ఒక గొంతుని పంపించాలన్న ఉద్దేశంతో జీవి సుందర్ నేను నిల్చోపెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే తను వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండి ఈ రోజున చాలా మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ప్రతి ఓటర్ని దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలుస్తున్నాడు, ప్రతి ఓటర్ని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. తాను ఎందుకు నిలబడుతున్నాడో అన్నది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. తనకు తాను ఒక మేనిఫెస్టో కూడా పెట్టుకున్నాడు. నేను నెగ్గితే నేనేం చేయగలను, నా పరిధిలో నేనేం చేయగలను, నేను సేవ చేస్తానన్నది ఓకే, ఇంకేం చేయగలను అన్నది కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. కాబట్టి ఈ అన్ని విషయాల దృష్ట్యా మీ ద్వారా నేను ఓటర్లని, గ్రాడ్యుయేట్ ఓటర్స్ని అడుగుతూ ఉన్నాను, తప్పకుండా సుందర్ని గెలిపించండి. మీకు తలలో నాలుగుగా ఉంటాడు, మీకు మంచి చేస్తాడు, మీ సమస్యల పట్ల ప్రతిస్పందిస్తాడు, మీ సమస్యల పట్ల పోరాటం చేస్తాడు, మీతో ఒకడే ఉంటాడు. ఇదొక బాధ్యత కింద భావిస్తాడు ఈ పదవిని, అంతేగాని పదవి కింద భావించడు. కాబట్టి తప్పకుండా సుందర్ని గెలిపించమని కోరుతా ఉన్నాను.